బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. ఆయన యాత్రపై రాళ్లతో దాడి చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో ఈ యాత్ర ప్రారంభమైంది. అయితే హుస్నాబాద్ రాములపల్లి గ్రామంలో ఎంపీ బండి సంజయ్ యాత్ర చేరగానే రాళ్లతో దాడి చేశారు కాంగ్రెస్ శ్రేణులు. పోలీసులు భారీగా మోహరించారు. పడేదంటే ఖరాబ్ అయితే బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. ఆయన యాత్రపై రాళ్లతో దాడి చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో ఈ యాత్ర ప్రారంభమైంది. అయితే హుస్నాబాద్ రాములపల్లి గ్రామంలో ఎంపీ బండి సంజయ్ యాత్ర చేరగానే రాళ్లతో దాడి చేశారు కాంగ్రెస్ శ్రేణులు. పోలీసులు భారీగా మోహరించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. చెప్పండి విజయ్ భాస్కర్, బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజాహిత యాత్రపై రాళ్లతో దాడి చేశారు, అది కూడా కాంగ్రెస్ శ్రేణులే చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపైన డీటెయిల్స్ ఏంటి? నిన్న బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు చిలికి గాలివానలా మారాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా నిరసనలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కొందరిని అరెస్ట్ చేశారు, కొందరిని అక్కడి నుంచి తరలించారు. మరికొంతమందిని ఆ ఏరియాకు వెళ్లకుండా కూడా ప్రొటెక్ట్ చేశారు పోలీసులు. అయినప్పటికీ కూడా తిరిగి మరోసారి కొద్ది క్షణాల క్రితమే ఇటు టమాటాలతో అదేవిధంగా రాళ్లతో దాడి చేసినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ముఖ్యంగా నిన్న కేంద్రం ఏం చేసింది అన్నటువంటి ఒక అంశం పైన బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. 10,000 కోట్లను ఇచ్చినప్పటికీ కూడా ఏమి ఇచ్చారంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా గతంలో ఎంపీగా ఉన్నప్పుడు పొన్న ప్రభాకర్ ఏం తీసుకొచ్చాడు, తిరిగి తాను ఏం తీసుకొచ్చేటటువంటి ఒక చెప్పేటువంటి ప్రయత్నంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తుంటే, లేదు టార్గెట్ చేశారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇటు మందిర అంశాన్ని అనుకున్నా, అదేవిధంగా ఎన్నికల అంశాన్ని టార్గెట్ చేస్తూ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు ప్రతిపాదనలు చేసినటువంటి తరుణం. అయితే ఈ రోజు ఉదయం కూడా బంద్ కు పిలుపునిచ్చారు. ముఖ్యంగా నిరసనలు అదేవిధంగా ధర్నా చేస్తూ తమ యొక్క నిరసన వ్యక్తం చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. ఈ తరుణంలోనే ఉద్రిక్త వాతావరణం మీద చోటు చేసుకుంది. ఇటు హుస్నాబాద్ సంబంధించి అంటే ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పార్లమెంట్ కు వస్తుంది. సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అయితే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆరోపిస్తా ఉన్నాయి. తాము చేయడం లేదు, ఇది కావాల్సి చేస్తా ఉన్నారంటూ కూడా భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది అంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు ప్రత్యేకంగా చేస్తున్నటువంటి తరుణంలో పోలీసులు అయితే ప్రొటెక్ట్ చేశారు. ముఖ్యంగా ప్రత్యేక బలగాలను కూడా అవసరమైన ప్రత్యేక బలగాలను కూడా తరలిస్తాం. ఎలాంటి అంటే యాత్రకు పర్మిషన్ ఉన్నటువంటి తరుణంలో ఎలాంటి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా ఊరుకునేది లేదంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం కనిపించింది. ఉదయం వేళ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఒక్కసారిగా హుస్నాబాద్ నుంచి అంటే నిన్న ప్రారంభమైనటువంటి యాత్ర ఈ రోజు రెండో రోజు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణంలో మారినటువంటి తరుణం. అయితే యాత్రలు అనేక యాత్రలు చేస్తున్నటువంటి మాటకు ప్రత్యేకంగా మాటలు చేయడం సబమైనప్పటికీ కూడా ఇలా రాళ్ల దాడి టమాటాలతో దాడి ఎలా చేస్తారంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో ఇటు రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అనుకున్న కార్యకర్తలు నేతలందరూ కూడా బాహాబాగి తిరగడం, ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలు మరికొద్ది రోజుల్లోనే సమీపిస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి చర్యలకు పాల్పడడం, రెండు పార్టీల తీరు కూడా వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇటు రాళ్ల దాడి విధంగా టమాటాలతో దాడి చేశారంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఉదయం నుంచి కూడా పోలీసులు ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. మొత్తం కూడా సీసీ కెమెరా నిఘాలోనే యాత్ర కూడా కొనసాగుతుంది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరు ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేదు లేదు అంటూ కూడా అంటే సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా రివ్యూ చేస్తూ ఆ దాడికి ఎవరు పాల్పడ్డారు ఏంటి అనేటువంటి ఒక కోణంలో అయితే పోలీసులు ఆ వీడియో ఫుటేజ్ ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మెయిన్ అంటే ఎవరైతే ముఖ్యమైనటువంటి నాయకులు ఇలాంటి కవ్వింపు చర్యలకు ఎవరైతే పాల్పడుతున్నారో వారందరినీ కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించి వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి తరంలో తిరిగి మరోసారి బండి సంజయ్ యాత్ర మా కొద్దిసేపట్లోనే తిరిగి ప్రారంభం కానుంది. ఏది ఏమైనా
మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ పార్లమెంటు స్థానంలోని హుస్నాబాద్ లో నిన్న ప్రారంభించినటువంటి యాత్ర అయితే ఈ రోజు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇటు ఎంపీ, మాజీ ఎంపీ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి పొన్నం, అదేవిధంగా బండి సంజయ్ మధ్య యుద్ధంగా ప్రచండ యుద్ధంగా అయితే దీన్ని మనం చూడవచ్చు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.